ఓకేనా? ఇద్దరు సభ్యులు అపోజ్ చేస్తే ఏమవుతుంది? ఆ ప్రతిపాదన ఆగిపోతుంది. ప్రజెంట్ న్యాయమూర్తుల్ని నియమించే విధానం ఇది. ప్రజెంట్ ఎలా న్యాయమూర్తుల్ని అపాయింట్ చేస్తున్నారు? కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకు. ఎవరు అపాయింట్ చేస్తున్నాడు? రాష్ట్రపతి. కొలీజియంలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 1+4 5గురు సభ్యులు కలిగినటువంటి కొలీజియం యొక్క రికమెండేషన్స్. కొలీజియంలో 5గురు సభ్యులు ఎవరు? ఒక ప్రధాన న్యాయమూర్తి, 4 ఇతర న్యాయమూర్తులు. సుప్రీంకోర్టులో ఒక చీఫ్ జస్టిస్, 4 ఇతర జడ్జెస్తో ఉండేటువంటిదే కొలీజియం అనేటువంటిది. కొలీజియం అనేటువంటిది. సరే, ఇప్పుడు కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ జడ్జి కేసు ఏమంటుంది? రాష్ట్రపతి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల్ని, లేకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? ఎట్ ద టైమ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. మళ్ళీ సెకండ్ జడ్జి కేసులో రాష్ట్రపతి ఒక కొలీజియంను సంప్రదించి కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకే సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని అపాయింట్ చేయాలి. ఈ కొలీజియంలో ఎంతమంది మెంబర్స్? 1+2. నెక్స్ట్ థర్డ్ జడ్జి కేసు చూడండి. రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల్ని నియమించాలి అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు 4 ఇతర న్యాయమూర్తుల యొక్క నేతృత్వంలో ఉండేటువంటి కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకు మాత్రమే న్యాయమూర్తుల్ని నియమించాలి. అంటే నేనేం చెప్తున్నాను ఒకసారి క్లారిటీ తీసుకోండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకం చెప్తున్నాను. సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులని ఇనీషియల్గా రాష్ట్రపతి ఎలా నియమించేవాడు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించి నియమించేవాడు. ఫస్ట్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు ఏమని తీర్పు చెప్పింది అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించడం కంపల్సరీ ఏమీ కాదు. సెకండ్ జడ్జి కేసులో ఏమని చెప్పింది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు రాష్ట్రపతి ఒక ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియం రికమెండేషన్స్ మేరకే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించాలి. థర్డ్ జడ్జి కేసులో ఏమని చెప్పింది అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉండేటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు 4 సభ్యుల ఆధ్వర్యంలో ఉండేటువంటి కొలీజియం రికమెండేషన్స్ మేరకే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించాలి. అంటే నేను ఇంకా చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాను? జస్ట్ జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి చెప్తున్నా. జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేయాలి? ఇప్పుడు జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేయాలి? రాష్ట్రపతి. ఆయన సొంతంగా అపాయింట్ చేస్తున్నారా? లేదు. ఎవరి రికమెండేషన్స్ మేరకు? కొలీజియం రికమెండేషన్స్. కొలీజియంలో ఎంతమంది సభ్యులు? 1+4. ఈ 4లో ఏ ఇద్దరు అపోజ్ చేసిన క్యాండిడేట్ యొక్క క్యాండిడేచర్ ఏం చేయొచ్చు? అబేయన్స్ లో పెట్టేయచ్చు. అంటే ఆయన్ని కొన్ని రోజులు పక్కన పెట్టేయచ్చు. అంటే అర్థం ఏంటి? ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క నియామకం కొలీజియం రికమెండేషన్స్ మేరకు రాష్ట్రపతి చేస్తాడు అని ఏ కేసులో తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు? ఇది ఫస్ట్ జడ్జి కేసు, ఇది సెకండ్ జడ్జి కేసు, ఇది థర్డ్ జడ్జి కేసు. ఓకేనా? ఫస్ట్ జడ్జి కేసు, సెకండ్ జడ్జి కేసు, థర్డ్ జడ్జి కేసు అనేటువంటివి. నెక్స్ట్ది ఫోర్త్ జడ్జి కేసు. ఫోర్త్ జడ్జి కేసు 2015. ఏంటి అంటే ఒకసారి రాసుకున్నారా? మళ్ళీ చెప్పాలి. ఇది రాస్తా ఉన్నారా? సరే. ఫస్ట్ జడ్జి కేసులో రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని
సంప్రదించడం కంపల్సరీ కాదు. ఎప్పుడు? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేటప్పుడు. నేను జడ్జెస్ అపాయింట్మెంట్ గురించే చెప్తున్నాను, ఇంకా చీఫ్ జస్టిస్ దగ్గరికి రాలేదు. జడ్జెస్ గురించే రాసుకోండి. నేను మళ్ళీ చీఫ్ జస్టిస్ గురించి ఇక్కడే చెప్తాను. సెకండ్ జడ్జి కేసులో కంపల్సరీగా ఆయన యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మరియు ఇద్దరు సభ్యుల ఆధ్వర్యంలో ఉండేటువంటి కొలీజియం రికమెండేషన్స్ మేరకే నియమించాలి. థర్డ్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు నలుగురు జడ్జెస్ అనేటువంటి వాళ్ళతో ఉన్నటువంటి కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకే ఏర్పాటు చేయాలి. ఇక్కడ రండి. 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014 ఏం చెప్పింది? 99వ రాజ్యాంగ సవరణ చట్టం 2014 ఏం చెప్పింది? ఏంటి? నేషనల్ జ్యుడిషియల్ కమిషన్, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అనేటువంటి దాని యొక్క ఏర్పాటు గురించి చెప్పింది. నేషనల్ జ్యుడిషియల్ కమిషన్, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ న్యాయ నియామకాల కమిషన్. న్యాయ నియామకాల కమిషన్ అంటే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం? 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కానీ సుప్రీంకోర్టు అనేటువంటిది ఫోర్త్ జడ్జి కేసులో అపాయింట్మెంట్ ఆఫ్ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అంటే న్యాయ నియామకాల సంస్థ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధము అని కొట్టేసింది. అంటే 99వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ని కొట్టేసింది. అంటే ఇప్పుడు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఉందా? లేదు. ఏ కేసులో కొట్టేసింది? ఫోర్త్ జడ్జి కేసు. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, రాష్ట్రానికి సంబంధించిన ఎంప్లాయీస్ని ఎవరు నియమిస్తున్నారు? ఏపీపీఎస్సీ, అంతేనా? అదే కేంద్రానికి సంబంధించి అయితే, సెంటర్కి సంబంధించి అయితే యూపీఎస్సీ. మరి జ్యుడిషియల్ సిస్టంలో వాళ్ళ జడ్జిలు ఎవరు అపాయింట్ చేసుకుంటున్నారు? వాళ్ళే అపాయింట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్ జరుగుతుందా? ఎగ్జాములు పెడితే పొలిటికల్గా ఎవరైనా, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మధ్య కాలం వరకు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి ఎన్జే రమణ అనేటువంటి వ్యక్తి సిజేఐగా పనిచేశాడు కదా. ఎన్వి రమణ, అదే సిజేఐగా పనిచేసినటువంటి ఎన్వి రమణ. యాక్చువల్గా ఆయన ఎవరు హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేసింది? నారా చంద్రబాబు నాయుడు. అంటే అర్థమేంటి? ఇవన్నీ న్యాయ వ్యవస్థను ధిక్కారంలాగా వెళ్ళిపోతాయి వీడియోల్లో పెట్టేస్తే. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి ఎవరైతే పనికొస్తారనుకుంటారో వాళ్ళని ఏం చేస్తారు? తమకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టేసి వాళ్ళ యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్లు ఏవైనా ఉంటే తీర్చేసుకుంటా ఉంటారు. ఎప్పుడు ఏ ఎగ్జాము లేకుండా, ఏ టెస్టులు లేకుండా అపాయింట్ చేస్తే. అంతేనా? సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలి అంటే అర్హతలేమిటి? ఏమైనా ఎగ్జామ్ రాయాలా? ఏమీ లేదు. హైకోర్టు జడ్జిగా 5 సంవత్సరాలు పనిచేస్తే సరిపోతుంది. లేకపోతే హైకోర్టులో 10 సంవత్సరాలు అడ్వకేట్గా పనిచేస్తే సరిపోతుంది. అంటే లా అయిపోయిన తర్వాత బార్ కౌన్సిల్కి వెళ్ళేసి నీ పేరును రిజిస్టర్ చేసుకుంటే 10 సంవత్సరాల తర్వాత నీకు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఏం చేయొచ్చు? రికమెండ్ చేయొచ్చా? ఏమన్నా ఎగ్జామ్ పెడుతున్నారా? అంటే దాంట్లో ఏం జరగడానికి అవకాశం ఉంది. అందుకే ఎక్కడా కూడా సిస్టంలో వాళ్ళ ఉద్యోగుల్ని, లేకపోతే ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళని అపాయింట్ చేసుకోవడం అనేటువంటిది ఎక్కడైనా ఉందా? ఒక న్యాయ వ్యవస్థలో తప్ప. అంతేనా? న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు ఎవడు అపాయింట్ చేసుకుంటున్నాడు? వాడే అపాయింట్ చేసుకుంటున్నాడు.
అలా చేసుకోవడమే. అంటే అలా జరగకూడదు. ఒక కమిషన్ అనేటువంటిది ఉండాలి. అక్కడ కావలసినటువంటి ఆ జడ్జిలు కూడా ఒక కమిషన్ అనేటువంటిది ఎగ్జామ్ ద్వారా నియమించాలి, ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేయాలి అని నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ని ఏర్పాటు చేస్తే, రాజ్యాంగంలో అలా ఎక్కడా కూడా లేదు. రాజ్యాంగంలో రాష్ట్రపతి నియమిస్తాడు అని ఉంది. కాబట్టి ఈ ఎగ్జామ్లో అంటే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధము అని కొట్టేసింది. అంటే మళ్ళీ ఇప్పుడు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అనేటువంటిది ఉందా అంటే ఎవరు మాత్రమే చేస్తున్నారు? కొలీజియం. అర్థమవుతుందని నేను చెప్పేది. ఇప్పుడు 4th జడ్జి కేసులో ఏమని తీర్పు వచ్చింది? 99వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము అని కోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అంటే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటి? అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కోసం ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిషనే నేషనల్ జ్యుడిషియల్ కమిషన్. ఏపీపీఎస్సీ లాగానే ఈ న్యాయమూర్తులను నియమించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిషన్. కానీ అది అమల్లోకి వచ్చిందా? రాలేదు. వెంటనే 2015లో ఏం చేసింది? దానిని కొట్టేసింది. దాన్ని ఏ కేసు లాగా చెప్తాం? 4th జడ్జి కేసు లాగా చెప్తాం. ఓకేనా? అంటే ఎన్ని జడ్జి కేసులు? 4 జడ్జి కేసులు, 4 జడ్జిల కేసులు. ఇప్పుడు చూడండి, క్లారిటీ రావాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి కొలీజియంను సంప్రదించి నియమిస్తున్నాడు. కొలీజియంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 1+4. ఓకేనా? ఇంతవరకు క్లియరా? ఈ ఆర్టికల్ చెప్పేది న్యాయమూర్తుల యొక్క నియామకం 124. ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అనేది కూడా ఎవరు చెప్తున్నారు? 124. న్యాయమూర్తుల సంఖ్యను కూడా 124. కాకపోతే న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది ఎవరు? పార్లమెంట్. సరే, కొలీజియం యొక్క రికమెండేషన్స్ మేరకు నియమిస్తున్నారు. ఇప్పుడు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ గురించి చెప్పుకున్నాం. 4th జడ్జి కేసు వరకు, 1st జడ్జి కేసు, 2nd జడ్జి కేసు, 3rd జడ్జి కేసు, 4th జడ్జి కేసు ఏం చెప్పిందో చెప్పుకున్నాం. ఓకేనా? క్లియరా? ఇప్పుడు జడ్జెస్ అపాయింట్మెంట్ చూసాం. మరి చీఫ్ జస్టిస్ యొక్క అపాయింట్మెంట్ ఎలా ఉండాలి? చీఫ్ జస్టిస్ అనేటువంటి వ్యక్తిని ఎలా అపాయింట్ చేయాలి? యాక్చువల్గా కొలీజియం అనేటువంటిది రాకముందు, కొలీజియం అనేటువంటి సిస్టమ్ రాకముందు, అంటే బిఫోర్ 2nd జడ్జి కేస్, అంటే 1993 కంటే ముందుంది చూడండి. అప్పటి వరకు సాధారణంగా సుప్రీంకోర్టులో ఎవరు సీనియర్గా ఉంటే వాళ్ళని, అంటే బేస్డ్ ఆన్ సీనియారిటీని ప్రకారం ఎవరైతే సీనియర్గా ఉంటారో వాళ్ళని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించేవాళ్ళు. ఎప్పటి వరకు? బిఫోర్ 2nd జడ్జి కేస్. 2nd జడ్జి కేసు ముందు వరకు, అంటే 1993 ముందు వరకు, బిఫోర్ 2nd జడ్జి కేసు 1993 ముందు వరకు భారతదేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని సీనియారిటీ ప్రకారం నియమించేటువంటి వాళ్ళు. సీనియారిటీ ప్రకారం ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. సీనియారిటీ ప్రకారం ఎవరు నియమిస్తారు? ఎవరు సీనియర్గా ఉంటే వాళ్ళని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించడం జరుగుతుంది. కాకపోతే ఈ రూల్ అనేటువంటిది అత్యంత సీనియర్ న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్గా నియమించడం అనేటువంటిది 1993 కంటే ముందు 2 సార్లు వైలేట్ చేశారు. అది 1973 నుంచి 77 వరకు ఒకసారి, 1977 నుంచి 78 వరకు ఒకసారి, 1973 నుంచి 77 వరకు ఏఎన్ రే అనేటువంటి వ్యక్తిని చీఫ్ జస్టిస్గా నియమించారు. యాక్చువల్గా
ఆయన సీనియర్ కాదు, ఆయన సుప్రీంకోర్టులో అప్పుడు ఏ సీనియర్ అంటే 4th సీనియర్. అంటే ఆయనకంటే ముందు ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఆయనకంటే ముందు ఎంతమంది ఉన్నారు? 3. షీలతు, హెగ్డే, గ్రోవర్. షీలత్, హెగ్డే, గ్రోవర్ అనేటువంటి వాళ్ళు 3 సీనియర్లు ఉన్నారు. ఆ 3 సీనియర్లను కాదని 4th సీనియారిటీలో ఉన్నటువంటి ఎవరిని చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేశారు? ఏఎన్ రే. కాకపోతే ఒక్కోసారి ఏఎన్ రాయ్ అని కూడా కొన్ని బుక్కుల్లో ఉంటుంది. ఏఎన్ రే అనేటువంటి వ్యక్తిని 1973లో ఆయన సీనియర్ కాకపోయినా 4th సీనియారిటీలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ముందు సీనియారిటీ 3 ఉన్నప్పటికీ వాళ్ళని కాదని ఏఎన్ రే అనేటువంటి వ్యక్తిని చీఫ్ జస్టిస్ గా నియమించడం జరిగింది. ఎందుకని అంటే కేశవానంద భారతి కేసులో వీళ్ళు 3 కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చారు. కేశవానంద భారతి కేసులో, ఎప్పుడు కేశవానంద భారతి కేసు అంతేనా? కేశవానంద భారతి కేసులో వీళ్ళు 3 ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రభుత్వానికి నచ్చలేదు కాబట్టి వాళ్ళను కాకుండా 4th ప్లేస్లో ఉన్నటువంటి ఏఎన్ రే అనేటువంటి వ్యక్తిని చీఫ్ జస్టిస్గా నియమించడం జరిగింది. మళ్ళీ చూడండి, 1977 నుంచి 78 మధ్యలో ఎంయు బేగ్ అనేటువంటి వ్యక్తిని ఇతడిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా నియమించాడు. కాకపోతే ఇతను 2nd సీనియర్, ఫస్ట్ కాదు. ఎంయు బేగ్ అనేటువంటి వ్యక్తి 2nd సీనియర్. ఈయనకంటే ముందు హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి సీనియరు. హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి సీనియరు. కాకపోతే 1976 సంవత్సరంలో హెచ్ఆర్ ఖన్నా అనేటువంటి వ్యక్తి ఒక జడ్జిమెంట్లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఎమర్జెన్సీ టైంలో కూడా ప్రజలకి స్వేచ్ఛలు అనేటువంటి ఉంటాయి, ఫ్రీడమ్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పి ఒక జడ్జిమెంట్ ప్రభుత్వానికి అగైనెస్ట్ గా చెబితే ఈయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రభుత్వానికి ఇష్టపడలేదు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఇష్టపడక ఇతడిని కాకుండా ఫస్ట్ 2nd ప్లేస్లో ఉన్నటువంటి ఎంయు బేగ్ అనేటువంటి వ్యక్తిని చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఏంటండి? బేగ్ అండి, బేగ్ ఎంయు బేగ్. ఓకేనా? 2nd సీనియర్. ఇప్పుడు 19 ఎమర్జెన్సీ టైం కదా, ఇందిరాగాంధీ టైం, ఈ రెండు కూడా ఏ టైము ఓవర్కమ్ చేసింది? సీనియారిటీని ఓవర్కమ్ చేసింది ఇందిరాగాంధీ టైం. అంటే రాష్ట్రపతి అత్యంత సీనియర్ న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్ గా నియమించకుండా మొదటి కండిషన్లోనేమో 4వ సీనియర్ అయినటువంటి ఏఎన్ రే అనేటువంటి వ్యక్తిని, 2వ కండిషన్లోనేమో 2nd సీనియర్ అయినటువంటి ఎంయు బేగ్ అనేటువంటి వ్యక్తిని చీఫ్ జస్టిస్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఇలా భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టులో సీనియారిటీని ఓవర్కమ్ చేసింది ఎన్నిసార్లు? 2 సార్లు. ఓకేనా? ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ అండి. ఈ రెండింటినీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? వీళ్ళకి అన్యాయం జరిగిందని రిజైన్ చేసేశారు. ఈయన కూడా ఏం చేశాడు? రిజైన్ చేసేశాడు. సరే, ఇలా జరగడాన్ని ఏ జడ్జిమెంట్, ఏ కేసు అనేటువంటిది నిరోధించింది అంటే, అలా జరగడాన్ని 2nd జడ్జి కేసు అనేటువంటిది అపోజ్ చేసింది. 2nd జడ్జి కేసు అపోజ్ చేసింది. 2nd జడ్జి కేసు ఏమంది అంటే, 2nd జడ్జి కేసు సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ జడ్జిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయాలి అంది. 2nd జడ్జి కేసు ఏమని చెప్పిందండి? సుప్రీంకోర్టులో
మోస్ట్ సీనియర్ పర్సన్ని సిజేఐగా అపాయింట్ చేయాలి అని చెప్పింది. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలి అని చెప్పింది సెకండ్ జడ్జి కేసు. ఇంకా అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఎప్పుడూ వైలేట్ అవ్వలేదు. ప్రతిసారి కూడా ఎవరిని అపాయింట్ చేస్తున్నారు? సీనియర్ జడ్జిని చీఫ్ జస్టిస్గా నియమించడం జరుగుతుంది. అర్థమైందా? అంటే చీఫ్ జస్టిస్గా ఎవరిని నియమించాలి? అత్యంత సీనియర్ న్యాయమూర్తిని. ఎవరు నియమిస్తున్నాడు? రాష్ట్రపతి. కానీ ఈ సీనియర్ న్యాయమూర్తిని నియమించడం అనేటువంటిది 2 సార్లు వైలేట్ జరిగింది. ఎప్పుడు? ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1973 నుంచి 77 వరకు 4వ సీనియర్ అయినటువంటి ఏఎన్ రే చీఫ్ జస్టిస్గా పనిచేశాడు. 1977 నుంచి 78 వరకు సీనియారిటీలో సెకండ్ సీనియర్ అయినటువంటి ఎంయు బేగ్ అనేటువంటి వ్యక్తి అంటే చీఫ్ జస్టిస్గా పనిచేయడం జరిగింది. ఇంకా దీని తర్వాత ఎప్పుడూ కూడా సీనియర్ న్యాయమూర్తుల్ని వైలేట్ చేయలేదు, అంటే సీనియారిటీని వైలేట్ చేయలేదు. మరి 1993లో సెకండ్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయాలి అని చెప్పింది. దీనితో అప్పటి నుంచి కూడా ఇంకా సీనియర్ న్యాయమూర్తిని జడ్జిగా చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేస్తున్నా. ఇప్పుడు ఇద్దరి యొక్క అపాయింట్మెంట్లు నేర్చుకున్నాం. ఎవరెవరివి? న్యాయమూర్తుల్ని, జడ్జెస్వి, చీఫ్ జస్టిస్. వీళ్ళిద్దరిని కూడా ఎవరు నియమిస్తున్నారు? రాష్ట్రపతి. వీళ్ళిద్దరిని కూడా ఎలా నియమిస్తున్నారు? జడ్జెస్ని మాత్రం కొలీజియం రికమెండేషన్స్ మేరకు, చీఫ్ జస్టిస్ని మాత్రం సీనియర్ న్యాయమూర్తిని, సీనియర్ జడ్జిని ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరుగుతుంది. సరే, ఇప్పుడు అపాయింట్మెంట్ చూసాం. మరి అపాయింట్మెంట్ అంటే సుప్రీంకోర్టు జడ్జిలుగా అపాయింట్ చేయడానికి ఎలిజిబిలిటీస్ ఏంటి, అర్హతలు ఏంటి, క్వాలిఫికేషన్స్ జడ్జిలుగా అపాయింట్ చేయాలి అంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 3 క్వాలిఫికేషన్స్ అండి. ఫస్ట్ది ఆయన ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. హైకోర్టులో ఏదైనా ఒక హైకోర్టులో